ఏం లేదమ్మా, అదేంటంటే నేను చెప్తానమ్మా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావని అక్క బావ ఆలోచిస్తున్నారు. ఎక్కువసేపు ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుందని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. నేనేం చేశాను? ఏం తెలియనట్టు అడుగుతావేంటమ్మా? నువ్వు అలా చేసి గంట కూడా కాలేదు కదా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది కాదు అత్తయ్య గారు, మీకు కన్న కూతురు కన్నా ఆ నీళ్ళ వేడి ఎక్కువైపోయింది అని ఎవరన్నారు? అదొకరు చెప్పాలా అమ్మా? నువ్వు దానికి బంగారు గాజులు ఇచ్చినప్పుడే అర్థమైంది. ఇచ్చాను. ఆ ఇవ్వడమే వీళ్ళకి నచ్చలేదు. అక్కడికి నీకేదో నచ్చినట్టు నిజం చెప్పవే. నాకు నచ్చలేదు, కానీ మొహమాటానికి ఏదో చెప్పాలని చెప్పాను. అమ్మా, నువ్వు దాన్ని పాతాళానికి తొక్కేస్తావనుకుంటే ఇంకా నెత్తిని పెట్టుకుని ఊరేగేలా ఉన్నావేంటమ్మా? ఈసారి ఏదైనా సాధించిందనుకోండి వజ్రాల హారమే ఇస్తారనుకుంటా అత్తయ్య గారు. స్మైల్ ఇస్తున్నావేంటమ్మా? అంటే నిజంగానే ఇస్తావా ఏంటి? తక్కువలో తక్కువ 50 లక్షలైనా కావాలి కదా. దానికి ఎంత ఇచ్చినా లాభం లేదమ్మా. అత్తయ్య, మీరు సింగపూర్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిన వాచ్ని నేను భద్రంగా పెట్టుకున్నాను. అమెరికా వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బ్రీఫ్ కేస్ ఇంకా అలాగే ఉంది. అలాగే హాంకాంగ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బట్టలు ఇస్త్రీ నలగకుండా కాపాడుకుంటున్నాం. మీరిస్తే మేమంత భద్రంగా పెట్టుకుంటాం. కానీ ఆ పల్లెటూరు పిల్ల, అదే మనింటి పని మనిషి నీలవేణికి మీరు ఎంత విలువైన వస్తువు ఇచ్చినా వాటిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. ఈసారి ఏదైనా ఇవ్వాలనుకుంటే మాకివ్వండి. దానికి నేనిచ్చిన గిఫ్ట్ మీకెలా అర్థమైందా? ఇంకెలా అర్థం చేసుకోవాలమ్మా? అది ఇప్పుడు బంగారు గాజులు వేసుకొని మా ముందు ఫోజులు కొడితే మాకెంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించవా అమ్మా? ఈ పాటికే ఆ గాజుల్ని పక్కింట్లో వాళ్ళకి ఎదురింట్లో వాళ్ళకి కూడా చూపించుంటుంది. పచ్చళ్ళు కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ గాజులు ఎలా వచ్చాయో ఎందుకు వచ్చాయో గొప్పగా చెప్పుకుంటుంది.